బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ సస్పెండ్ చేశాక మరోసారి తీవ్ర స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. కేసీఆర్, కేటీఆర్లపై ప్రేమతో వ్యాఖ్యలు చేశారు. నాన్న అని పలుమార్లు కేసీఆర్ కు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేశారు. రామన్న అని అన్న కేటీఆర్ కు హితోక్తులు చెప్పేందుకు చూశారు. ఇదే సమయంలో హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రం మళ్లీ చాకిరేవు పెట్టేశారు. అనేక అంశాలను ప్రస్తావించారు. మరి కుమార్తె చేసిన ఈ కామెంట్లపై కేసీఆర్ స్పందన ఏంటి? కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు? మొత్తంగా బీఆర్ఎస్ స్పందన ఏంటి? అలాగే కవిత భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. హరీష్ రావు, సంతోష్ రావుపై మరోసారి కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇదే విషయంపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి ఈ రెండవ రోజు చేసినటువంటి ఆరోపణ మొదటిసారి మొన్న చేయడం జరిగింది. ఆ తర్వాత కవిత వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. బహిష్కరణ తర్వాత కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. హరీష్ రావు వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది, హరీష్ రావు వల్లే కేటీఆర్కు నష్టం జరగబోతోంది, హరీష్ రావు వల్లే కేసీఆర్కు నష్టం జరగబోతోంది, హరీష్ రావు పార్టీని హస్తగతం చేసుకునేటువంటి కుట్ర చేస్తున్నారు. మొదటి అడుగు కవిత పైన పడింది. మొదటి స్టెప్ కవితను బయటికి పంపించేటువంటి కుట్రలో హరీష్ రావు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత రామన్న, ఆ తర్వాత కేసీఆర్. ఈ నెక్స్ట్ అడుగులు ఇట్టే పడబోతున్నాయి. పార్టీని హస్తగతం చేసుకొని కుట్రపూరితంగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారంటూ హరీష్ రావు పైన నిప్పులు జరుగుతూ గతంలో చాలాసార్లు పార్టీకి వెన్నుపోటు పొడవాలని హరీష్ రావు ప్రయత్నించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. హరీష్ రావు వల్లే ఈటల రాజేందర్ కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, జగ్గారెడ్డి కానీ, విజయరామారావు కానీ, విజయశాంతి కానీ వీళ్ళంతా పార్టీ వేయడానికి కారణం హరీష్ రావు అంటూ చాలా సంచలన కామెంట్లు చేశారు. అయితే ఈ అంశం పైన ఇప్పటివరకు విజయశాంతి కానీ, జగ్గారెడ్డి కానీ ఎక్కడ పెద్దగా హరీష్ రావు కుట్రపూరితంగా బయటకు వచ్చారన్నది మాత్రం ఇక్కడ చెప్పలేదు. తో పాటు దీనిపైన ఇప్పుడు ఈ నాయకులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేస్తూ కవిత సంచలన కామెంట్లు చేశారు. ఒక విమాన ప్రయాణంలో రేవంత్ రెడ్డి, హరీష్ రావు ప్రయాణం చేశారు. ఆ రోజు రేవంత్ రెడ్డి కాళ్లపైన పడ్డారు హరీష్ రావు. అప్పటి నుంచే తనపైన కుట్రలు మొదలయ్యాయి. తనను పార్టీ నుంచి బయటికి పంపించేటువంటి కుట్ర జరుగుతోందంటూ కూడా కవిత సంచలనమైనటువంటి కామెంట్స్ ని హరీష్ రావును, సంతోష్ రావును ఉద్దేశించి మాట్లాడడం రాజకీయాల కంటే కూడా మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రకంపనలు అయితే పుట్టాయని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఆ బురద మేమేందుకు కంటించుకుంటాం, వాళ్ళ ఏదో అవినీతి డబ్బులు పంచుకునేటువంటి పంచాయతీలో మమ్మల్ని నిరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మేము చూస్తున్నాం, అంతే జరిగేది చూస్తున్నాం, మాకు ఈ పంచాయతీకి ఏ సంబంధం లేదు, మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా సున్నితంగా కొట్టేయడం జరిగింది.
అయితే కవిత ఆరోపణలు, ఆమె ఓటమికి ఎందుకు ఒక కవితే టార్గెట్ కావాల్సి వచ్చింది? ఇది కేవలం కవిత వరకేనా? రేపొద్దున ఇంకా మిగతా నాయకులు ఏమైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా? అసంతృప్తులు హరీష్ రావు మీది, హరీష్ రావు చేతిలో అంటే బలైన వాళ్ళు, రాజకీయ కుట్రలకు బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరినీ కూడా కవిత బయట తీసుకొస్తారా? ఇప్పుడు ఈ చెప్పినటువంటి హనుమంతరావు కానీ, మైనంపల్లి హనుమంతరావు కానీ, జగ్గారెడ్డి కానీ, విజయశాంతి కానీ, విజయరామారావు కానీ వీళ్ళంతా కూడా దీనికి రెస్పాండ్ అవుతారా అన్నది కూడా చూడాలి. మోరోవర్ పోచంపల్లికి అట్లాగే పల్లరాజేశ్వరరెడ్డికి జనగామ టికెట్ విషయంలో పంచాయతీ ఉండే. సో ఇప్పుడు కూడా ఆ అంశాన్ని మరొక్కసారి చర్చలోకి తీసుకొచ్చింది. పోచంపల్లికి 750 కోట్ల రూపాయలతోటి మోకిలాలో విల్లాలు కడుతున్నారంటే దీనికి కారణం ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నాకు ఇచ్చింది కూడా ఆ రోజు పల్లరాజేశ్వరరెడ్డి ఇచ్చారు అంటూ కూడా పోచంపల్లికి పల్లరాజేశ్వరరెడ్డికి మధ్య ఉన్నటువంటి వార్ని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చింది. జనగామ నుంచి పల్లరాజేశ్వరరెడ్డితో పాటుగా పోచంపల్లి కూడా అప్పుడు టికెట్ అడిగారు. సో టికెట్ అడిగినటువంటి క్రమంలో ఇద్దరి మధ్యలో గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత వరంగల్లో కేసీఆర్ వర్గాలుగా విడిపోయారంటూ కూడా ఒక వాదన పైకి తెచ్చింది. మోరోవర్ పోచంపల్లికి చెందినటువంటి బ్లూఫిన్ కంపెనీ ఏదైతుందో ఆ పేరును కూడా ఈరోజు కవిత బయట పెట్టింది. ఇది ఎవరో కాదు నాకు చెప్పింది, పల్లరాజేశ్వరరెడ్డి నాకు చెప్పారు, కావాలంటే మీరు పల్లాను కూడా అడగండి అంటూ కూడా మీడియాకు ఒక సమాధానం చెప్తూ ఈ కోర్టులోకి పల్లాను కూడా తీసుకురావడం జరిగింది. ఆ సమస్యపోయినటువంటి పంచాయతీని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చారు కల్వకుంట్ల కవిత. సో ఇక పార్టీకి తనకు సంబంధం లేదు, కాకపోతే తన రాజకీయాలు మాత్రం కేసీఆర్ పేరుతోటే జరుగుతాయంటూ కూడా స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెడతారా అంటే పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను, తన రాజకీయ తన జాగృతి కార్యకర్తలతో మాట్లాడి ఆ తర్వాత మిగతా ఎవరైతే మేధావర్గం ఉందో, బీసీ సంఘం నాయకులు ఉన్నారో, బీసీ మేధావులు ఉన్నారో, సామాజికవేత్తలు ఉన్నారో వీళ్ళందరితో మాట్లాడి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. తనపైన జరుగుతున్నటువంటి కుట్రలు, ఈవెన్ తన తండ్రిని చూడడానికి వెళ్ళినప్పుడు తనపైన జరుగుతున్నటువంటి కుట్రలు కానీ, లేదంటే తన నిజామాబాద్ లో తను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు తనను ఓడించడానికి చేసినటువంటి కుట్రల విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం కేటీఆర్ సిరిసిల్లలో 2009లో కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ కేటీఆర్ ఓడించడానికి హరీష్ రావే 60 లక్షల రూపాయల డబ్బులు పంపించారంటూ కూడా పూర్తిగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ కవిత చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరూ కూడా మేకవన్నె పులులంటూ కూడా చాలా సంచలన కామెంట్ చేశారు. అంటే ఒకసారి బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్రీకాంత్. రామ్మోహన్ రావు గారు, కవిత వ్యాఖ్యలు ఈ రోజు అంటే హరీష్ రావు పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ రోజు కొత్తగా వినాల్సిన ఏం కావు. గతం నుంచి చాలా సందర్భాల్లో వచ్చాయి. మంత్రి పదవి ఇవ్వలేదు, 6 నెలలు పక్కన పెట్టారన్నటువంటి విషయం తెలుసు. హరీష్ రావు పైన కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి విషయం తెలుసు. హరీష్ రావు కుట్ర చేస్తున్నారనేటువంటి కొన్ని వాదనలు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపించాయి. హరీష్ రావుకు కేటీఆర్ కు మధ్యలో గ్యాప్ కూడా రావడానికి ఇట్లాంటి పొలిటికల్ ఈక్వేషన్సే కారణం అన్నది తెలుసు. హరీష్ రావుకు ఒక వర్గం ఉంది, కేటీఆర్ కు ఒక వర్గం ఉంది. ఇవన్నీ పార్టీలో ఇంటర్నల్ గా చర్చించేటువంటి అంశాలే. ఇప్పుడు కవిత ఈ అంశాలని ఆమె స్వయంగా వోకల్ గా బయటికి చెప్పడం జరిగింది. సో ఈ చెప్పిన తర్వాత ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీకి నష్టమా, కేసీఆర్ కు నష్టమా, హరీష్ రావుకి నష్టమా, కేటీఆర్ కి నష్టమా, లేదంటే కవితకే నష్టమా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, ఈ అంతఃపుర రాజకీయాలు అంటే కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రానికి 103 రోజులు నిండింది. మీరు అందరికీ వాళ్ళకి నష్టమైనా పర్వాలేదు, ఎవరి వారు సేఫ్ గా ఉంది, కానీ ప్రజలకు నష్టం అంటారు. ప్రజాధనాన్ని నిస్సిగ్గుగా ఈ కుటుంబం దోచుకుందని మనకు అర్థమవుతుంది కదా. వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకొని పంపకంలో లోపాలు, పంపకంలో వచ్చిన వాటి వల్ల బయటపడుతున్నారు అంటున్నాను. ఇప్పుడు కవితకు అన్యాయం జరగవచ్చు. నేను కూడా చాలా భావోద్వేగానికి గురైన పాపం ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటుండే, నాన్న గురించి అన్న గురించి మాట్లాడుతుంటే మనకు కూడా అనిపిస్తుంది, మానవులు కదా మనందరికీ. కానీ ప్రజల దృష్టి ఆలోచిద్దాం. అసలు ఈ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కదా. ప్రాంతీయ పార్టీలని ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ దేశం అంతా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఈ ప్రైవేట్ ఆస్తులు మారిపోయిన పార్టీలు వాడు కుటుంబ కథాచిత్రాలు నడిపిస్తున్నాయి. ఆ కుటుంబం లేకుండా పార్టీ లేదు. మిగతా వాళ్ళందరూ శలభాలు, మిగతా వాళ్ళందరూ ప్రజలందరూ కార్యకర్తలందరేమో మనం పల్లకి మోసే బోయిలుగా ఉన్నారు కదా. ఇవాళ హరీష్ రావు గురించి కవిత చెప్పిన, కవిత గురించి హరీష్ రావు చెప్పిన ఈ కౌంటర్ ఇస్తారు రేపు. కనుక ఇవన్నీ వీళ్ళు చెప్పేది ఏంటి? ఒకరి నోటి ఇద్దరు దోచుకున్నారే కదా. ఆమె ఏం చేసింది? పార్టీని 2 చేసింది, ఇద్దరు వేరు చేసింది. నాన్నను అన్న మంచోడు అంతే కదా, ఆ బావాను తమ్ముడు మంచోడు, అన్ను మంచోడు, తమ్ముడు మంచోడు, సంతోష్ మంచోడు కదా, అంతే కదా. ఈ 4 కలిసి 5 కలిసి ప్రతి పార్టీలు దోచుకున్నట్టే కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను. అంటే ముఖ్యమంత్రి కూడా ఇందాక రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు అవినీతి సొమ్ము పంచుకోవడంలో వచ్చినటువంటి
కొట్లాట గొడవలు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అంటే అవినీతి సొమ్ము గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, అవినీతి జరిగిందని చెప్పేసి కవిత చెప్తున్నారు, అవినీతి సొమ్ము హరీష్ రావు దగ్గర ఉందని చెప్తున్నారు. బట్ ముఖ్యమంత్రి మాటలు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటాం, ఎంత అవినీతి జరిగిందో మేము కూడా తెలుస్తాం అని ప్రభుత్వంలో ఉండి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అవినీతి పంచాయతీలో మాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడడం, ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అవినీతి పంచాయతీ సంబంధం కూడా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి చూశాను. రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు నుంచి గంటన్నర నుంచి మాట్లాడుతున్నాను, ప్రెస్ మీట్ ముందుగా మాట్లాడుతున్నాను. నేను ప్రజలకు సంబంధించిన అంశం అంటున్నాను. ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది, నిస్సిగ్గుగా దోచుకున్నారు ఈ కుటుంబాన్ని. ఈ కుటుంబం ఒకటే కాదు, బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తన టార్గెట్ అంతా హరీష్ రావు, సంతోష్. కానీ రేపు పొద్దున అన్నతో విభేదించడం, అన్నది కూడా చెప్తుంది అన్న ఇట్లా చేసిన ద్రోహం, నాకు తండ్రి ఇట్లా చేసిన అంటది కదా. మన పేగు బంధం కూడా కాదనుకొని నాకు తండ్రి ఇట్లా దోహం చేసి చెప్పొచ్చు రేపు పోతున్నా. ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె సగానికి విడదీసింది. కేసీఆర్ కూతురు కదా, కొంచెం భావోద్వేగం కానీ బేళగించి ఒక ఇద్దరిని వేరు చేసుకుంటే ఆ ఇద్దరి మీద పడుతుంది సమాజం అనుకుంటున్నారు. అందరికీ తెలుసు ఈ గత 10 ఏళ్లుగా ఏది ఈ సంవత్సరం విడిచిపెట్టిన అంతకుముందు 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి ఏదైతే కొంత అవినీతికి దూరంగా ఉండి కొంత ప్రజోపకరమైన పనులు చేసిందో, ఆ తర్వాత వరుసగా రెండోసారి గెలిచిన తర్వాత నిస్సిగ్గుగా కేసీఆర్ తో సహా ఈ ప్రజాధనాన్ని దోచుకున్నారు. మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు కవితకి ఇంత హంగు ఆర్పాటం ఎక్కడిది? హరీష్ రావుకు ఇట్లా పరిస్థిస్తుందో కవిత వైపు కూడా ఒక వేలు ఉంటది కదా, 4 వేలు ఇటువైపు ఉంటాయి కదా. నీకున్న ఆస్తి ఎక్కడిది, నీ తండ్రి ఎక్కడిది, నువ్వెక్కడ, నీ కుటుంబాన్ని నీ పెళ్లికే ఇంత కష్టపడే తండ్రి అని మీరు అన్నారు కదా. అటువంటిప్పుడు నీకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇంత పెద్ద హంగు ఆర్పాటం, ఇంత పెద్ద ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా ప్రజాధనం దోసుకోకపోతే? కాకపోతే వాటర్లో తేడా వచ్చింది మీకు అంటున్నాను. అందుకని మీరు అన్నారు కదా శ్రీకాంత్ గారు, నిజమే వాళ్ళలో ఎవరికి నష్టమో ఎవరి లాభం అనేది కంటే ప్రజలకు నష్టం, తెలంగాణ సమాజానికి నష్టం. తెలంగాణ ప్రజాధనం కాళేశ్వరం పేరు మీద ఇంకే పేరు మీద దుర్వినియోగం అయింది. ఇంకో మాట చెప్తున్నాడు, ఆమె ఎప్పుడు ఏం మాట్లాడుతుందంటే సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ పోయింది, నేరాల సంఘటన చెప్పింది సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులకు. అంటే మీరు చేసిన పని ఏంది అంటే సీఎం తెలియకుండా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ పోతే ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ప్రవర్తించినంటే వీళ్ళందరూ విచ్చలబడికి విడిచిపెట్టింది కదా. అందుకని ఒక పద్యం ఉంది శ్రీకాంత్ గారు, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడి చెడుగైన గురువు తప్పు, సమాజంలో రాజకీయ ఏమన్నా చెడుతుంటే రాజకీయ నాయకుడు తప్పు, అధికారంలో ఉన్న పార్టీ తప్పు, అధికారంలో ఉన్న నాయకుడు తప్పు అంటున్నాడు. ఇవాళ వీళ్ళందరినీ విచ్చలవిడి పెట్టిన మీ తండ్రి ఏమో మంచోడు, సమాజంలో మా నాన్న హీరో బాగానే ఉంది కరెక్టే, కానీ మా హీరో ఎట్లా అవుతుంది మీ నాన్న? ఇటువంటి దుర్మార్గులను మీరు అనే దుర్మార్గులు అంటున్నాం. ఇటువంటి దుర్మార్గులందరూ ప్రోత్సహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించిన మీ నాన్న మంచోడు ఎట్లా అవుతాడు, కడిగిన ముత్యం ఎట్లా అవుతాడు, వీళ్ళందరూ దొంగలు ఎట్లా అవుతారు అంటున్నాను నేను. అది అడగాల్సింది. తెలంగాణ సమాజం తిరగబడి ఏమడగానంటే, అమ్మా మీ కుటుంబ కథా చిత్రం కాదు మాకు కావాల్సింది. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు, 1 సెకండ్ మీ దగ్గరకు వస్తాను, నేను ఇప్పుడే వస్తాను. వెల్కమ్ బ్యాక్. బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు మనతో పాటు. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి. చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు హరీష్ రావును ఉద్దేశించి. హరీష్ రావే కుట్ర చేస్తున్నారు, హరీష్ రావే కేటీఆర్ ఓడించడానికి ప్రయత్నం చేశారు, హరీష్ రావు సంతోష్ రావు కలిసి కవితను ఓడించడానికి ప్రయత్నం చేశారు. ఆ లేఖ లీక్ అయింది కూడా సంతోష్ రావు హరీష్ రావు కుట్రల వల్లే అని బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు హస్తగతం చేసుకోబోతున్నారంటూ హరీష్ రావు పైన చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు కవిత. పార్టీ ఎట్లా చూస్తోంది? ఇప్పుడు రాజకీయాలలో అపోహలు, అనుమానాలు ఇవన్నీ కామన్ అండి. అది జరిగిందా లేదా అనేది ఇంతవరకు గతంలో ఎప్పుడు చర్చ జరగలేదు పార్టీలో. ఆ సందర్భంలో ఎన్నికలు అయినప్పుడు కానీ, ఎన్నికల సందర్భంలో కానీ, ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కానీ వారి నిజాయితీని శంకించే విధంగా ఇప్పుడు కూడా ఇటువంటి చర్చలు జరగలేదు, ఇటువంటి అనుమానాలను ఎవరు కూడా బయటపెట్టలేదు. కానీ ఈ రోజు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతామనంటే వాటికి విలువ లేని విషయాలుగా ఉన్నాయి, పరిగణించాలి. కేవలం ఈ రోజు వారు ఏ కారణంతో మామూలుగా ఈ రకంగా మాట్లాడుతున్నారో, వారి రాజకీయంగా రేపు ఏం కావాలనుకుంటున్నారు అనేది ఆలోచించుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ఎదుటాల మీద బురదగల్లే ప్రయత్నాలు చేస్తే ఉపయోగం ఉండదు. నిజంగా అటువంటి జరిగినప్పుడు ఆయా విషయాల్ని అప్పటికప్పుడు బట్ కవిత ఇంకో కామెంట్ చేస్తున్నారు, అంతర్గత స్వాతంత్రం ఈ రోజు మహిళలకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో, మహిళల్ని అనగదొక్కారు అన్నది ఆమె చేసినటువంటి కామెంట్. ఒకటైతే కనుక తనకు అన్యాయం జరుగుతుందని అమెరికా పోయే ముందు మొదటిసారి తన కొడుకు గ్రాడ్యుయేషన్ పట్టా కోసం అమెరికా పోయేటప్పుడు తెలంగాణ భవన్లో ఉండి మాట్లాడి గడ్డం పట్టుకొని గదం పట్టుకొని బతిలాడినా రామన్న పట్టించుకో అని చెప్పి ఆవేదనతో మాట్లాడినా కానీ ఒక ఆడబిడ్డగా కనీసం పట్టించుకోలేదు, ఒక చెల్లిగా కూడా పట్టించుకోలేదు. ఇప్పటికి 103 రోజులైంది నేను బాధపడి, అయినా నన్ను పార్టీ పట్టించుకోవట్లేదు. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న ఆ బాధ ఒక ఆడబిడ్డగా చెప్పుకుంటే ఇక మిగతా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి పార్టీలో?
ఇప్పుడైనా కనీసం ఆడవాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను విమర్శించారు, దాన్ని స్వాగతిస్తున్నాను, ఒక అంతర్గత స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి. బట్ ఈ కామెంట్ వెనుక బీఆర్ఎస్ పార్టీలో మహిళల్ని తొక్కిపడేస్తారు, అది కన్న కూతురైనా కానీ, ఎమ్మెల్సీలైనా కానీ, మహిళా కార్యకర్తలైనా కానీ అన్నది ఆమె ఇస్తున్నటువంటి సంకేతం. వారు కూడా పార్లమెంటేరియన్ గా ఉన్నారు, పార్టీలో మొదటి రోజు నుంచి ఉన్నారు, 20 సంవత్సరాలుగా పనిచేసారు. మరి వారు ప్రోత్సహించవచ్చు కదా, ఎంతో మందిని ప్రోత్సహించి వివిధ స్థాయిలలో తీసుకురావచ్చు. ఎవరు వద్దన్నారు? వారికి కూడా సమాన బాధ్యత ఉంది, పార్టీలో ప్రాధాన్యత ఉంది. మహిళలను ప్రోత్సహించే విషయంలో అనేక సందర్భాల్లో పార్టీ అధ్యక్షుల వారితో మాట్లాడవచ్చు. పార్టీ కీలకమైన నిర్ణయాల్లో మహిళలకు పాత్ర పెరిగేటట్టు ప్రయత్నం చేయొచ్చు. మరి ఆ రోజు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఈ రోజు మహిళలు ఉన్న వాళ్ళందరికీ ఈ రోజే స్వాతంత్రం వచ్చిందని, ఇవన్నీ అక్కస్తోని మాట్లాడుతున్న మాటలే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజాయితీ లేదు, వాస్తవం కూడా లేదు. రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, అవినీతి సొమ్మును పంచుకోవడంలో వచ్చినటువంటి పంచాయతీ మాత్రమే ఇది, సో ఇది వాళ్ళ కుటుంబ పంచాయతీ, మమ్మల్ని లాగొద్దు, మాకు సంబంధం లేదని. కానీ అవినీతి జరిగింది, అవినీతి సొమ్ము హరీష్ రావు దగ్గర ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతోటి సంతోష్ రావు, చిరంజీవి, నాగార్జునను కూడా మోసం చేశారు, వాళ్ళు కూడా దీంట్లో పావులు అయిపోయారని చెప్పేసి ఇంకొక కామెంట్ చేశారు. అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అధికారం ఆయన దగ్గరనే ఉంది కదా, విచారణ చేపట్టొచ్చు కదా. కమిషన్ల పేరు మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎన్నో కమిషన్లు వేస్తున్నాడు కదా అబాస్పాలు చేయడానికి. కేవలం రాజకీయ కాలక్షేపం కోసం, రాజకీయ దుర్దతోని ఎదుటిల మీద బురద జల్లటానికి కాలక్షేప రాజకీయాలు కాకుండా నిజంగా వాస్తవం అని చెప్పేసి అని అనుకుంటే విచారణ చేపట్టచ్చు. విచారణ చేపడితే విచారణ తేలితే ఈ రకంగా, విచారణ తేలకపోతే అది నేను ఈ రకమైన బాధ్యత తీసుకుంటా అని చెప్తే బాగుంటది. ఒక ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగ పదవిలో ఉండి చిల్లర రాజకీయాలు ఇంకా చేయాలనుకోవటం రేవంత్ రెడ్డి గారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. బట్ దీనిపైన హరీష్ రావు రెస్పాండ్ అవుతారా? ఢిల్లీ నుంచి వచ్చినటువంటి విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి ప్రయాణం చేశారు, అక్కడి నుంచే నా పైన కుట్రలు మొదలయ్యని చెప్పేసి ఈరోజు బహిరంగంగా కామెంట్ చేశారు. సో వీళ్ళిద్దరూ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు, సంతోష్ రావు కానీ రేవంత్ రెడ్డి కానీ. అందుకే వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు మాత్రం మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఫేడప్ అయిపోతాయి. కేటీఆర్ మీద పెట్టేటువంటి కేసులు మాత్రం చర్చలోకి వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇంకో కామెంట్ చేశారు. ఇప్పుడు అది అందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు. యాక్సిడెంటల్ గా కూడా ఒకటే ఫ్లైట్ లో పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ దాన్ని ఇంకో రకంగా ఎందుకు ఆలోచించాలా? అసలు ఆ అవసరం హరీష్ రావు గారికి లేదు. ఎందుకంటే వారికి ఒక ప్రధాన బాధ్యత ఉంది ఈ పార్టీలో, ఒక కీలకమైన నాయకుడిగా పరిగణించబడతాడు. ఆయన నిజాయితీని శంకించే విధంగా ఇంకెవరితోనో చీకటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ యాక్సిడెంటల్ గా ఏదైనా ఫ్లైట్ లో ఇంకా ఎదురవుతే దానికి చేయగలిగేది ఏముంటుంది? వాస్తవానికి ప్రతిపక్ష నాయకులు కానీ, విపక్ష నాయకులు కానీ, స్వపక్ష నాయకులు కానీ, బద్ధ శత్రువులు కూడా అనుకోకుండా అదే టైంకి ఒకటే వాహనంలో ప్రయాణం చేయొచ్చు. అది ట్రైన్ కానివ్వండి, బస్సు కానివ్వండి, విమానం కానివ్వండి. అంత మాత్రాన మామూలుగా వాళ్ళు కేవలం దీనికోసమే చర్చించుకోవడానికి ఆ ఫ్లైట్ లో ఎక్కిరని చెప్పి అనడానికి లేదు కదా. ఇవన్నీ పసలేని ఆరోపణలు. ఈ రోజు వారికి వారు రక్షించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు తప్ప ఎటువంటి వాస్తవికత లేదు. ఏదైనా నిజంగా రాజకీయం చేయాలని అనుకుంటే మరి వారు మామూలుగా ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడిగా ఉన్న కేసీఆర్ గారి సూచనల సలహాల ప్రకారం వారిని పరిమితం చేసిన పదవికో పరిమితం చేసిన ఒక కార్యక్రమానికో పరిమితమై కార్యక్రమాలు చేసుకుంటే బాగుండేది. ఈ రోజు మరి వారికి ఇంకా అంతకు మించి ఇంకా ఏం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి పార్టీలో విభేదాలు సృష్టించాలనే ఆలోచనతో ఈ రోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవం లేదు. బట్ కవిత పార్టీలో ఉన్నారు, గులాబీ పార్టీయే నాది, తన తండ్రి పార్టీ, తండ్రి వారసత్వం, ఉద్యమ నేపథ్యం ఉంది, కొట్లాడతా, పార్టీ కోసం పనిచేస్తా, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి పదే చెప్తున్నారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ ఆమె చురుగ్గా పాల్గొనట్లేదు. ఎందుకంటే పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కానీ కనీసం కేటీఆర్ రెస్పాండ్ కాలేదు, కేసీఆర్ రెస్పాండ్ కాలేదు. ఫైనల్ గా అందరి ఒత్తిడితోటే తన తండ్రి ఈరోజు సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే నేను పార్టీలో ఉన్నాను, పార్టీలో ఉండి కూడా సొంతంగా నేను జాగృతి తరఫున ప్రభుత్వం పైన కొట్లాడాను, ప్రజా సమస్యల పైన పోరాటం చేశాను, గురుకులాల సమస్యలతో పాటు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, 42% రిజర్వేషన్ కానీ, మహిళలకు 2500 పెన్షన్ కానీ, బనకచర్ల మీద రౌండ్ టేబుల్ కానీ, ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఇది పార్టీ వ్యతిరేక చర్య ఎట్లయిద్ది, ఇది జాగృతి నుంచి నేను చేసిన కదా, నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా అని తాను చేసినటువంటి కామెంట్. సో ఈ కార్యక్రమాలకే కవితను పార్టీ నుంచి పంపించేస్తారా? పార్టీ కార్యక్రమాలు చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టలేదు.
పార్టీ ప్రతిష్టను పెంచే విధమైన కార్యక్రమాలు తీసుకుంటే దాన్ని ఎవరు కాదనలేదు. పార్టీ ఒకవేళ ప్రోత్సహించకపోతే అనేక సందర్భాల్లో పిలిచి వద్దని చెప్పేటోళ్ళు, పార్టీ సహకరించకపోతే ఆ కార్యక్రమం విజయవంతం కూడా అయ్యేది కాదు. ఈ రోజు పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా 20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో వారు తీసుకుంటున్న కార్యక్రమాలు కానీ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ ప్రోత్సహించారు కాబట్టి కవిత గారు ఈరోజు దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి కూతురుగా ఒక రికగ్నేషన్ పొందింది, గుర్తింపు వచ్చింది. అటువంటి ఆవిడ ఈ రోజు రాజకీయ లబ్ధి కోసమని అదని ఇదని ఆరోపణలు చేయటం అనేది సమంజసం కాదు. వారికి నచ్చలేదు, నిజంగా వేరే మార్గం ఎంచుకోవచ్చు. నిజంగా కన్సర్న్ ఉంది, బాధ్యతగా వ్యవహరిస్తే ఈ జరుగుతున్న క్రమంలో వెంటనే దానికి స్పందించి కావాల్సిన నివారణ చర్యలు ఎట్లా అని చెప్పేసి చర్చించవచ్చు. చర్చించడానికి చనువు ఉంది, ఒక కూతురుగా తండ్రి దగ్గర పోయి మాట్లాడే చనువు ఉంది, ఒక కుటుంబ సభ్యులుగా పార్టీకి ఏదైనా నష్టం జరుగుతుంటే దాని గురించి మాట్లాడే చనువు ఉంది. అదే రకంగా పార్టీ నిర్మాణంలో ఇతరులను కూడా పిలిచి మాట్లాడే చనువు ఉంది. వాటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు కేవలం వారి వ్యక్తిగత ప్రతిష్ట కోసం పార్టీని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మళ్ళీ రక్షించుకునే క్రమంలో ఇటువంటి అన్ని ఆరోపణలు చేయటం అనేది సమంజసం కాదు. థ్యాంక్ యూ మల్లయ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామారావు గారు వ్యక్తిగత చరిష్మా కోసమే కవిత ఈ రోజు బయటకు వచ్చి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం కవితకి ఏమొచ్చింది? కూర్చొని మాట్లాడుకునేటువంటి సాన్నిహిత్యం పూర్తిగా పోయిందా? కవిత పైన కుట్రలు చేసి ఒత్తిడి చేస్తే కేసీఆర్ కన్నబిడ్డనే పార్టీ నుంచి ఇంటి నుంచి గెంటేటువంటి పరిస్థితి ఉంటుందా? సో ఇప్పుడు కేసీఆర్ రియాక్షన్ కానీ బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ కానీ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేసీఆర్ రియాక్షన్ అవసరం అంటున్నాను. సమాజానికి, తెలంగాణ సమాజానికి బాధ్యతగా జవాబు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది. ఎందుకంటే కూతురైన కన్న కూతురునే కన్న కొడుకునైనా క్షమించాలని గతంలో ఉద్యమ సమయంలో మాట్లాడారు కదా. నేను నా ముసలి ఇద్దరే ఉంటాం, పిల్లలు రారన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని ఇద్దరు రప్పించుకున్నారు, తర్వాత చుట్టుపక్కల తన కుటుంబాన్ని అంతా పోషించుకున్నారు. కుటుంబం అంతా 4 ముక్కలాట ఆడిండ్రు. 4 పిల్లర్లు కేసీఆర్ మధ్య నెట్టాళ్ళలాగా నడిచింది. 4 చక్రాలు లేకుంటే కారు స్టీరింగ్ అదు తప్పిందా? కేసీఆర్ చేతిలో కారు స్టీరింగ్ ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆమె అన్నట్టయితే దానికి మన కేసీఆర్ గారికి ఏం బాధ్యత లేదు. ఇట్లు సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా ఆల్మోస్ట్ ఆయన చేయబట్టి ఇప్పించినట్టే అంటుంది కదా. హరీష్ రావును సంతోష్ ప్రయత్నం చేసిన అనుకుంటుంది కదా. అసలు మొట్టమొదటి టార్గెట్ చేసింది అన్నాను కదా ఆమె. ఇప్పుడు దయ్యాలు ఎవరో తేల్చాలి, నా దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయన్నప్పుడు ఏమన్నది? నేను ఒక కేసీఆర్ గారిని తప్ప ఎవరిని పార్టీలో నేను పేరు చేసేది లేదు, నేను గౌరవించేది లేదు పొమ్మన్నది. ఆనాడు వాళ్ళ అన్న, ఇప్పటికి కూడా వాళ్ళ అన్న మన కేటీఆర్ అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదా, ఆనాడు ధిక్కరించింది అన్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ నలుగురిలో ఇద్దరిని విడదీస్తే ఇద్దరిని రక్షించుకునే క్రమంలో తన కుటుంబం తోడుగా ఉండాలని అనుకుంటుంది. అన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, తండ్రి నువ్వు జాగ్రత్తగా ఉంది అంటే ఇప్పుడు నిన్నటి దాకా నువ్వు జాగ్రత్త ఎందుకు చెప్పలేదు? ఇవాళ జాగ్రత్త గురించి చెప్తున్న వాడి ఆమె నువ్వు ఇంతకుముందు మల్లయ్య గారు అన్నట్టు కేసీఆర్ కు ఇంట్లో పోయి తల్లికి చెప్పొచ్చు. తండ్రి వినకపోతే చాలా సార్లు మన కుటుంబంలో ఏం జరుగుతుంది శ్రీకాంత్ గారు, తండ్రి కొంచెం తండ్రికి భయపడే వాళ్ళు ఏం చేస్తారు, తల్లి ద్వారా చెప్పిస్తారు కదా. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె ఇప్పుడు కుటుంబాన్ని 2 ముక్కలు చేసేసి తండ్రి అన్న మంచోడు, అటు పక్కన బావాను అన్న మంచోడు కదా అంటుంది కదా. వాళ్ళిద్దరిని వేరు చేసింది. నేను ఏమంటున్నాను, అందరు కలిసి దోపిడీ చేశారు. తెలంగాణ సమాజాన్ని అందరు కలిసి దోపిడీ చేశారు. పంపకాల్లో తేడాలు వచ్చినాయి, దొంగతనంలో పంచుకునేటప్పుడు తేడాలు వచ్చినాయి. తెలంగాణ సమాజాన్ని నిట్టనిలో దోచుకున్నారు. దోపిడీ దొంగలు బయటపడి వాళ్ళు పంపకాల్లో దొంగలు ఈ గొడవలు పెట్టుకుంటున్నారు. అంతకని లేదు, ప్రజలకు ఒరిగేది కూడా లేదు. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, ఈవెన్ కవితకు కూడా తెలుసు. కవిత ఏ స్టేట్మెంట్ ఇస్తే ఏం రిజల్ట్ వస్తుంది అన్నటువంటి విషయం తెలుసు, కవితకు తెలుసు. తెలిసిన తర్వాతనే హరీష్ రావు పైన సంతోష్ రావు పైన కామెంట్ చేసిన తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. సో ఇప్పుడు పార్టీ ఎట్లా దీన్ని డిఫెండ్ చేసుకోగలుగుతుంది? అధికార పక్షం కానీ బీజేపీ కానీ ఇంటర్నల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పంచాయతీ, అవినీతి సొమ్ము పంచుకోవడంలో వచ్చినటువంటి డిస్ప్యూట్స్, గొడవలు ఇవి. సో వీటికి మీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదు అన్నారు. బట్ దీనిపైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి సొమ్ము నిజంగానే ఉంటే తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం భవిష్యత్తులో. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కేటీఆర్ ఏం రెస్పాండ్ అవుతారు? 103 రోజులు కవిత మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? ఏం జరగబోతోంది భవిష్యత్తులో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.